అబ్బా దీనికి అసలు నిద్ర ఎలా పడుతుందిరా బాబు. డీజిల్ జనరేటర్లో గురకొకటి వసి లేవే. ఇది ఇలా ఎందుకు లేస్తుంది? నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. అంత ఓ కళ. ప్లాన్ వేస్తా అని చెప్పి పందిలా పడుకోవడమే కాకుండా కళలు కూడానా? అందుకని లేపేసావా? అసలే మీ బావ గురక భరించలేక ఇక్కడ వచ్చి పడుకుంటే మరి నువ్వు పెట్టేదేంటే? ఏంటి నేను గురక పెడుతున్నానా? ఓ అందుకా మీ బావ చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకొని పడుకుంటున్నాడు. నేను ఇంకా పాటలేంటో పడుకుంటున్నాడేమో అనుకుంటున్నా. ఇక్కడ పాయింట్ పాటల గురించి పాట్స్ గురించి కాదు, పడుకోవడం గురించి కదా. దా పడుకుందాం. ఏహేలే ప్లాన్ చెప్పవే, నిద్ర బట్టి చావట్లేదు. ప్లానా? నేను అస్సలు చెప్పను. ఏంటి చెప్పవా? చెప్పను. ఇంతకు ముందు ఏదైనా పని చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు, అది జరగదు అన్నప్పుడు ఏదో సెంటిమెంట్లని ఎంట్రుకలో తీసి పడేసేదాన్ని. ఇప్పుడు నీకు ప్లాన్ చెప్తుంటే ఏది వర్కౌట్ అవట్లేదు చూడు, అప్పుడు అర్థమైంది ఆ సెంటిమెంట్ ఫాలో అవ్వకపోతే గుండె అయింది. అంటే ఇప్పుడు ప్లాన్ చెప్పవా? నాకు నిద్ర పట్టదే. ప్లాన్ చెప్పను, ఏం చెయ్యాలో చెప్తా. మీ బావకి శాలరీ సాక్రిఫైస్ చేసినా సరే ముందు జాబ్లో జాయిన్ అయిపోవాలి. తర్వాత అదే ప్లాను, అదే చెప్పను. సాడిస్ట్ మొహంది. ఏంటి నువ్వు నిజంగానే నిద్రపోలేదా? నాకు అసలు ఏదైనా సీక్రెట్ తెలుసుకోపోయినా, తెలిసిన సీక్రెట్ ఎవరికైనా చెప్పకపోయినా నిద్ర పట్టి సావదే. ఈ దేశంలో పక్కోడి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచ్చి సంస్కారహీనులు. టీవీ చూస్తున్నారా? ఏమండి ఆలోచించుకొని చెప్తే ఆఫీస్ వర్క్ చెప్తానన్నారు కదా, నైట్ అంతా నిద్రపోకుండా మెదడు తిరిగేలా చించా. ఎక్స్ప్రెషన్ మార్చి డౌట్ వచ్చేస్తుంది. ఏమని? ఉద్యోగం వదిలేద్దామనా? కాదు, శాలరీ ఇచ్చేద్దామని. శవం మీద సెలరీ ఏరుకుని శనపప్పు ఉండలు తిని రకానివి నువ్వు శాలరీ ఇచ్చేద్దాం డిసైడ్ అయిపోయావా? ప్రతిఫలం గురించి ఆశించకూడదు, ప్రయాణం చేయాలి కానీ దూరం గురించి ఆలోచించకూడదు. దొరదయ్యాలి కానీ గోళ్లతో గొక్కోకూడదు అన్నట్టుంది. నువ్వు నోర్మయ్యే. సో మీ డీల్ నేను యాక్సెప్ట్ చేశా కాబట్టి మీరు బాస్ తో మాట్లాడి ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసారనుకోండి, నేను వర్క్ లోకి ఎంట్రీ అయిపోతా. 70,000 ఇస్తాక బాస్ తో ఏంటి, ఆడి బాబుతోనే మాట్లాడతా. కానీ నా ఎంట్రీ గురించి కొంచెం హెవీగా. బోయిపాటి సినిమాలో బాలయ్య బాబు రేంజ్ లో ఇస్తా ఎంట్రీ. సరిపోద్దా? ఎక్కువైపోద్ది. అయినా పర్లేదు, సరిపెట్టేసుకో. చెప్పవయ్యా రా. ఏంటి సార్ ఆయాసపడుతున్నారు? ఓ రాంగ్ టైంలో చేశారా? తర్వాత చేస్తానండి. కానిచ్చేది ఏంటి కానిచ్చేది? పొట్ట బాగా పెరిగిపోతుందని ఎక్సర్సైజ్ చేస్తున్నా, అందుకే ఆయాసం. ఓ ఆయాసమా? ఆయన మధ్య వయసులో అందరికి మధ్యలో పెరుగుద్దండి. దానికి ఎక్సర్సైజ్ ఒకటి చేస్తే సరిపోదు, నోట్ని కూడా కంట్రోల్ చేయాలి. అది చేయాలి ఇది చేయాలి అన్నావంటే నిన్ను ఫైర్ చేస్తా. వద్దులేండి, అసలు ఎండాకాలం మండుద్ది. అవును బాస్, మీకు రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ఫ్యూచర్ గురించి తెలుసా? మరి ఆ అమ్మాయి గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పారు బాస్? ఏ అమ్మాయి గురించే? అదే బాస్, మీరు రిక్రూట్ చేసిన రాజ్ కుమార్ గురించి. ఏం చేసింది? వాట్ ఏ పెర్ఫార్మెన్స్, వాట్ ఏ పెర్ఫార్మెన్స్ బాస్. అడిగిన క్వశ్చన్ కి ఆకుండా ఆన్సర్ చేస్తుందంటే నమ్మండి. రియల్లీ? ఎగ్జాక్ట్లీ సేమ్ మీలానే. అంటే బుద్ధిమంతరాలా? కాదు, బద్దగత్రాలు. చాలా బుద్ధిమంతరాలు బాస్. అందుకే మీకు మాట చెప్పి ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేద్దామని. ఇంకా అస్సలు లేట్ చేయకు, ఇచ్చేయి. ఓకే బాస్, హ్యాపీ. సరే ఆపోసి ఈడిపోద్దే. ఇలా పాచి మొహం కడుకుని ఫ్రెష్ అయ్యారా, లాగిన్లోకి లగ్గెడు దిగాను. ఏ నువ్వు కడగవా? కడుగుతాంలే.